నిన్న తిరుమల గోవులు చనిపోయిన దాని మీద టీడీపీ వైసీపీ వాళ్ళు ఒకరి మీద ఒకరు పోటీగా ధర్నాలకు దిగారు. ఈ గోశాలపై గోల అనేది తిరుపతి చుట్టూ రాజకీయాన్ని నడుపుతున్నారు. వైసీపీ వాళ్ళు కానీ ఇట్లా టీడీపీ వాళ్ళు కానీ ఈ కరుణాకర్ రెడ్డి గారు ఆవులు చనిపోయినాయి అని చేసిన దానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు సవాల్ విసిరాడు. మేము వస్తాం, మీరు రండి అని. నిన్న అదే పనిగా బయలుదేరారు టీడీపీ వాళ్ళు పక్క, భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ మనుషులు పక్క బయలుదేరారు. టీడీపీ ఎమ్మెల్యేలు తన గన్మ్యాన్లు తీసుకొని ఎంతమంది వెళ్ళారో, 3-4 వాళ్ళే గోశాలకు వెళ్ళారు. ఈ భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీ వాళ్ళ మటుకు ఎంపీ గురుమూర్తి, భూమన కరుణాకర్ రెడ్డి ఇంకా కొంతమంది బయలుదేరి కొన్ని వందల మందిని ఎంటేసుకొని గోశాలలోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. దానికి పోలీసు వాళ్ళు అడ్డుపడి, ఇంతమంది పోవడానికి పర్మిషన్ లేదు, మీరు 2-3 వెళ్ళేటి కంటే వెళ్ళండి అని వైసీపీ వాళ్ళకు సలహా ఇచ్చారు పోలీసు వాళ్ళు. మేము లేదు, అందరం పోతాము అని రోడ్ల మీద పండుకొని డ్రామాలు ఆడారు భూమన కరుణాకర్ రెడ్డి, గురుమూర్తి గారు. ఇంకా రోజా గారు అయితే ఆ నోటికి దురద పుట్టినట్టు పవన్ కళ్యాణ్ కొడుకును కూడా దీంట్లో మార్క్ శంకర్ని వాడుకోవడం జరిగింది. కాబట్టి ఈ డ్రామాలు, దేవుని చుట్టూ డ్రామాలు ఆడడం ఎంతవరకు తగునో ప్రజలు ఆలోచించాలనేదే విన్నపం.